ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. రాత్రికాల సమయంలో లైవ్ని ఆస్వాదించి దీవించి అనేకులకు దీవెనకరంగా ఈ లైవ్ నుంచమని మీ కృప కొరకు అప్పగించుకుంటూ ప్రతి ఆటంకాన్ని ప్రతి పాపాన్ని క్షమించి ఆటంకాలు తొలగించి మీ నామాన్ని కనపరచుకోవాలి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనందరి కలిసి అలా చేతులు పైకి ఎత్తి కొన్ని నిమిషాలు వందనాలు యేసయ్యా. నీ వంటి వారు ఒక్కడును లేడు, నీవే పరిశుద్ధుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ వంటి దేవుడి లేడు. థ్యాంక్ యూ లార్డ్. నీకు సాటి ఎవరు రారు. నీకు సాటి ఎవరు రారు. నీకే ఆరాధన, నీకోసమే ఆరాధన, నీకే ఆరాధన, నీకోసమే ఆరాధన. నీకే నీకే మా హృదయార్పణ. నీకే నీకే నా హృదయార్పణ. స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా. ఘనతనందుకో స్తోత్రార్హుడా. ఘనత
ఘనత పొందుకో స్తోత్రార్హుడా నీకే నారాధన నీకోసమే హృదయార్పణ నీకే నీకే నా హృదయార్పణ స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో స్తోత్రార్హుడా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, అయ్యా సర్వోన్నతుడా, మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను, ఏసయ్య నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. అయ్యా స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా, స్థితిగా దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను, ఏసయ్య నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా, మీ కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కోట్లాది వందనాలు, కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభువా. తండ్రి చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డను పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికొని చంటి బిడ్డను పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలయ్యా. అలాగే ప్రభా యవన బిడ్డలతో మాట్లాడిన ప్రభా, నాయన యవనస్తులు ప్రభా నీ వాక్యం ద్వారా హృదయాలు శుద్ధి చేయండి ప్రభా. తండ్రి పశ్చాత్తాప జీవంతో నింపండి అయ్యా, యవన బిడ్డల హృదయాలు నిండా ప్రభా అయ్యా నీ వాక్యం ద్వారా శుద్ధి చేసి పశ్చాత్తాప జీవంతో నింపమని అడుగుతున్నానయ్యా. స్తుతులు, స్తోత్రం. నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్తుతిస్తున్నాం. సేవకుంటున్న వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి, వాళ్ళ గృహాల గుడారాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. అందుని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బంధువులు దర్శించి మాట్లాడి వాళ్ళ హృదయాలు తాకమని అడుగుచున్నాయా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి లైవ్లో ప్రతి హృదయాన్ని తాకని ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ దాసుని వాడుకుండయా, అభిషేకించండి అయా, వాక్య జ్ఞానంతో నింపండియా, నీ పనిముట్టుగా నీ సాధనము నీ దాసుని వాడుకోమని అడుగుచున్నానయ్యా. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదేసా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా, నీ దాసుని వాక్య జ్ఞానంతో నింపి నీ పనిముట్టుగా నీ సాధనముగా ప్రార్థన ఆత్మతో నీ అభిషేకించమని అడుగుతున్నాను. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. తండ్రి నీ రాకడ చాలా సమీపంగా ఉందయా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృపదాయిత్యమని అడుగుతున్నారు తండ్రి. అయ్యా తండ్రి నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. ప్రతిరోజు నీ వాక్యతో మమ్మల్ని బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపే తండ్రి, నీ కృపైనా నీకు వందనాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యం ఉంటే మనం సంపూర్ణంగా స్వస్థపరిచి మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి నాయన తండ్రి ప్రభా నాయన సమృద్ధి దయచేయండి ప్రభా. నిరాశ నిస్పృహ సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. ఎవరైనా ప్రభా తండ్రి చెప్పుకోలేని సమస్యలతో అయా, శరీరమైన బలహీనమైన అనారోగ్యాలతో ప్రభా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు గుండా విలుచుంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరిచి మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా, నీకు వందనాలు. నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. అయ్యా మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించండి, మా గృహాలను వెలుగుని ప్రకాశింపచండి, సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. యేసునామములో పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలిగించండి అయ్యా. యేసునామములో పేద బిడ్డలు దర్శించండి అయ్యా, వారికి మంచి సదుపాయాలు కలగజేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రభా. మీ నామాన్ని గణపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. జనవరి నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం యేసయ్యా. ఈ జనవరి నెల అంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గణపరిచే కృప మాకు దయచేయమని అడుగుతున్నాను. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి చీకటేసులో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలను మీరు కూల్చండి అయ్యా. పడిత్ర శత్రులు లయపరచమని అడుగుతాను. ప్రతి చీకటేసులో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశలు బంధిస్తున్నాను ప్రభా. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. పడిత్ర శత్రులు లయపరచమని అడుగుతున్నాను తండ్రి. మీ నామాన్ని గణపరిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తాం. ఈ ప్రార్థన మీద సన్నిధి చేర్చుకోమని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది. మీరును నన్ను పోలి నడుచుకు. మీరు అన్ని విషయములో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గాయకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రియులు, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. పౌలు గారు కొరింథీ సంఘానికి వాక్యాన్ని లేదా ఒక ఉత్తరం రాస్తూ చాలా గట్టిగా ఘాటుగా హెచ్చరిస్తున్న సమయంలో సడన్గా పిల్లరా తన యొక్క సాక్ష్యాన్ని లేకపోతే తన యొక్క లైఫ్ని, తన యొక్క మాదిరికరమైన జీవితాన్ని సంఘానికి చూపిస్తున్నాడు. ఏమంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న చిన్న ప్రకారం. ఇంగ్లీష్ చదువునా? Be imitators of me as I am of Christ. I am of Christ. నీ దాంట్లో Follow my example ఓకే, as I follow the example of Christ. అది ఫాలో మీ యాజ్ ఐ ఫాలోవర్డ్ జీసస్ అని చెప్పచ్చు. నన్ను పోలి నడుచుకోండి. నేను యేసుప్రభుని పోలి నడుచుకుంటున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఈ మాట చెప్పాలంటే ఎంత గట్టు ఉండాలి, గట్స్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత భక్తి ఉండాలి, ఎంత గొప్ప అనుభవం కావాలి. పోల్చుకో ఎక్కడితో పోల్చుకుంటారు? యేసుప్రభు నేను ఆయన పోలి నడుచుకుంటున్నాను. నేను ఆయన అడుగుజాడలో నడుచుకుంటున్నాను. మరి మనం ఆయన అడుగుజాడలో నడవాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు చెప్తాడు, రెండవ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరి. ఇక్కడ ఆయన ఎలాంటి మాదిరి ఉంచాడట? పాపం చేయలేదంట. ఆయన నోట్లో నుండి ఏ కపటమైన మాట కూడా రాలేదంట. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అబ్బాబు, ఇది మనం చేయగలమా? ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకును. చూడండి, అసలు ఈ క్యారెక్టర్స్ మనలో ఉన్నాయా? ఏ పాపం చేయలేదంట. ఆయన నోట కపటము లేదట. దూషించబడి బదులు దూషించలేదట. శ్రమ పెట్టబడి బెదిరించలేదంటండి. మనం ఏం చేస్తుంటే ఎవడని దూషించాడంటే పొద్దులు దూషిస్తామో సైలెంట్గా ఉంటామా? మామూలు ఉత్తికి ఆరేసేస్తాం. ఉత్తికి మామూలు ఉతకడం కాదు, ఉత్తికి ఆరేసి అండేసి ఇంకా మళ్ళీ లైఫ్లో మనల్ని మన వైపు చూడకుండా, అది మన క్యారెక్టర్. ఆయన నోట ఏ కపటం రాలే. మన నోటి కంటే కపటమైన మాటలే. ఎందులోని యేసుప్రభు పోలికి మనం ఉండదు. కానీ బిల్డప్ మాత్రం ఎలా ఉంటుంది? పెద్ద భక్తి పరువులాగా, పెద్ద దేవుని వెలుగుతో నింపబడినగా, దైవభక్తుల్లాగా నటిస్తూ ఉంటాం. వద్దు, అలాంటి నటనలు వద్దు. లైఫ్లో చూపించాలి. మన మాట తీరులోని, మన ప్రవర్తనలోని, మన విధేయతలోని, మన భక్తిలోని, మన బ్రతుకులోని యేసయ్యను చూపించాలి. అది కావాల్సిందే. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసావు? ప్రార్థన చేయి, తప్పని నేను అన్ను. దర్శనంలో వచ్చాయి, తప్పని నేను అన్ను. కాన్ఫ్ ఇచ్చావు, తప్పని నేను అన్ను. స్పాన్సర్ చేసావు, తప్పని నేను అన్నీ ఉండాల. వాటికంటే ముందు యేసు ప్రభులాగా మనం బ్రతకాలి. అదే పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. పేతురు ఏమంటున్నాడు? ఆయన మీకు ఒక అడుగుజాడలు ఉంచాడు, అడుగుజాడలో మీరు నడండి. ఎస్, మనం ఆయన అడుగుజాడలో నడిచేవారంగా యేసు ప్రభు వలె ఈ శరీరం పిల్లరా నలగొట్టుకుంటూ మనకి యేసయ్య పోలికలకు మనం మార్చబడాలి. అనేకలకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమని పౌలు గారు చాలాసార్లు అంటాడు, నేను నలగొట్టుకున్నాను, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు. ఈరోజు యేసు ప్రభు లాంటివి క్యారెక్టర్
యేసుప్రభు లాంటి స్వభావం, యేసుప్రభు లాంటి లైఫ్ మనం కలిగి ఉండాలని ఈ రాత్రి మనకు చెప్పకనే చెప్తున్నాడు ప్రభు. అలాగైతేనే కదా ప్రపంచానికి సువార్త మైకెట్టుకుని సువార్త ప్రకటిస్తాడు చాలామంది. తప్పని నేనన్నా, కానీ ఏం ప్రయోజనం? అలా కాదు సువార్త, మన లైఫే సువార్త. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ యేసు ప్రభువులో జీవించారనుకోండి, ఈ ప్రపంచం అంతా ఎప్పుడో మార్పు చెందును, ఎప్పుడో రక్షించబడిన, ఎప్పుడో ప్రభు వైపు తిరిగిన. మనలో మార్పు ఏది? ప్రతికోటి బోధ ఒకటి. అలా ఉంది మన పరిస్థితి. అలా వద్దు. లైఫ్లో యేసు ప్రభు అని మనం చూపించగలిగితే అనేకులు దీవించబడతారు, అనేకులు రక్షించబడతారు. మన ప్రవర్తన బట్టి యేసు ప్రభువులా ఉంది ఈ ప్రవర్తన అని, మన ప్రవర్తన బట్టి అనేకులు రక్షించబడాలి, అనేకులు దీవించబడాలి. యేసు ప్రభు తండ్రికి ఎంత లోబడ్డాడండి? మన డిక్షనరీలోనే లోబడ్డం, విధేయత అనేది ఉండదు. మన డిక్షనరీలో నేను లోబడ్డామా? నో. మన డిక్షనరీలోనే సాత్వికం ఉండదు. మన డిక్షనరీలోనే లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం ఉండదు. మన డిక్షనరీలోనే యేసుప్రభు పోలికలు ఏవి ఉండవు. ఒక 10 ఉన్నాయి అనుకోండి, 10లో ఒకటి కూడా ఉండదు గ్యారంటీ లేదు. సో రక్షించబడ్డం మంచిదే, మరమర్చి పొందడం ప్రార్థన. ఆయన పోలికలోనికి మారాలని దేవుడు కోరుతాడు. ఆపాదించుకోవాలి, మార్చుకోవాలి ఎప్పటికప్పుడు. ఒక్కతో కొంకరలాగా ఉండకూడదు. బ్రతుకుని మార్చుకుని పౌలు గారు చెప్పినట్టుగా మనం కూడా అనేకలు చెప్పాలి. నేను యేసుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. ఆ రోజు పౌలు గారు చెప్పారు, అలా మనం చెప్పాలి, మనం కూడా చెప్పగలగాలి. ఆ స్థాయికి అలాంటి అనుభవాల్లోనికి ప్రభు మనందరూ నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకొని. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభా. ఈ రాత్రి నాయన మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు ప్రభా. మీ వలే మేము ఉండాలని, మీ వలే మేము మాట్లాడాలని, మీ వలే తగ్గించుకోవాలని, మీ వలే ప్రభా బొచ్చు కత్తిరించి వారిని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు మేము కూడా మౌనంగా ఉండటం మాకు నేర్పించండి. తగ్గించుకోవడం మాకు నేర్పించండి. మాలో రంకెలేసే స్వభావాన్ని తీసేయండి. మాలో తిరుగుబాటు తీసేయండి. మాలో ప్రభా గర్వం తీసేయండి. మాలో అతిశయం తీసేయండి. మాలో దీర్ఘశాంతం దయచేయండి. మీ పోలికలు, మీ స్వభావం మాకు అనుగ్రహించు నా తండ్రి. ప్రత్యేకంగా నాకు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి. ఈ మాటలు ఉంటున్న మా అందరికీ దయచేయండి. నిన్ను పోలి నడుచుకునే కృప, మీ అడుగు జాడలేదో నడిచే కృప మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. షాలోమ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.